Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to equilibrium constant Kc. The chapter chemical equilibrium in 11th class or intermediate first year. Okay. ఇక్కడ మనం కేసీ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేస్తున్నాం. ఇది టెక్స్టువల్ ఎగ్జాంపుల్. ఈ టెక్స్టువల్ ఎగ్జాంపుల్స్ బోర్డ్ ఎగ్జామ్స్కు ఇంపార్టెంట్. సరే చూద్దాం. ఇక్కడ మనకి ఏమన్నాడు, PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, PCl3 అండ్ Cl2 ఆర్ అట్ ఈక్విలిబ్రియం. ఈ త్రీ సబ్స్టెన్సెస్ ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నాయి, విచ్ ఆర్ అట్ 500 Kelvin. అది కూడా 500 Kelvin దగ్గర. అండ్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్స్, ఈచ్ వన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. PCl3 concentration 1.59 molarity, molar concentration moles per volume, sorry moles per liter, అదే కదా, నథింగ్ బట్ మోల్స్ పర్ లీటర్ అంటే ఏంటి, మొలారిటీ. సో m 1.59 m Cl2, PCl3 Cl2 రెండు కాన్సన్ట్రేషన్ సేమ్ 1.59 అండ్ 1.41 m PCl5 ఇచ్చాడు. క్యాల్కులేట్ Kc ఫర్ ద రియాక్షన్ అని రియాక్షన్ కూడా ఇచ్చాడు. సరే కేసీ కావాలి, చేద్దాం మనం. ఈ రియాక్షన్కు ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా రాద్దాం. ఏమేమి ఇచ్చాడు, 1.59 m PCl3 అన్నాడు, అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ కదా. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే యాక్టివ్ మాస్ ఆఫ్ PCl3 ఈజ్ ఈక్వల్స్ టు 1.59, అలాగే యాక్టివ్ మాస్ ఆఫ్ PCl5 ఎంత ఇచ్చాడు, 1.41. బాగుంది. ఇంకోటి క్లోరిన్ కూడా ఇచ్చాడు కదా. సో యాక్టివ్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ 1.59. ఓకే, రియాక్షన్కి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc కావాలి. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఓకే Kc ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాస్తాం ఫార్ములా, ratio between product of molar concentrations of products to the product of molar concentration of reactant. First product లో molar concentration తీసుకోవాలి, PCl3 molar concentration into Cl2 molar concentration, వాటి product. తర్వాత డినామినేటర్లో రియాక్టెంట్ ఉన్నది ఒకటే PCl5, దాని యాక్టివ్ మాస్. కోఎఫిషియంట్స్ ఏం లేవు కాబట్టి పవర్లో మనం ఏం ప్లేస్ చేయలేదు. సరే బాగుంది. ఇప్పుడు వాటి యాక్టివ్ మాసెస్ ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. PCl3 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు, 1.59 ఇంటూ Cl2 ఎంత ఇచ్చాడు, అగైన్ 1.59, PCl5 1.41. Kc ఈజ్ ఈక్వల్స్ టు 1.59 స్క్వేర్ అంట. ఓకేనా, ఎందుకు అలాగే ఉంచినా ఇబ్బంది ఏం లేదు. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే, క్యాల్కులేట్ చేస్తే 1.71 వస్తుంది. సో ఇది మనకు 1.79 వస్తుంది వాల్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ Kc వాల్యూ. సో లైక్ దిస్ వీ కెన్ మెజర్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc when the active masses of substances at equilibrium is given. Okay, that's it for today's video. See you next. Keep watching. Thank you.